చూడండి ఎంత పచ్చగా ఆహ్లాదకరంగా మంచి గాలి. చెట్లను నరకవేయద్దు. చెట్లను నరకవేయడం వల్ల ప్రాణ నష్టం జరుగుతుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు వర్షాలు పడతలేదు. నేను స్నో ఉన్నప్పుడు ఇటు ఒక జంగల్ లెక్క ఉంటుంది, ఇప్పుడు లేదు. మనము అడవులను నరికేస్తాం. అడవులను నరకడం వల్ల వర్షాలు తక్కువ అయిపోతున్నాయి. ఇది నేను పుట్టినప్పటి నుంచి మూడోసారి. కాబట్టి అందరూ చెట్లను నరకవేయద్దు, చెట్లను నాటాలి, మొక్కలను నాటాలి. చెట్లు లేకపోతే, చెట్లు కానీ మొక్కలు కానీ లేకపోతే చనిపోతారు మనుషులు. ఐ మీన్ ఆక్సిజన్ లేకపోతే రాదు. కాబట్టి అందరూ ఏదో ఒక మొక్క, ఒక వేప చెట్టు కానీ, ఉసిరికాయ చెట్టు కానీ, మునగాకు చెట్టు కానీ, నిమ్మకాయ చెట్టు కానీ, ఇంకా ఇతర చెట్లు కానీ నాటండి. పచ్చగా ఉంచండి. పచ్చగా ఉండడం వల్ల వర్షాలు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అందరూ మొక్కలు నాటాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అంతేకాకుండా మొక్కలకు కానీ వరి పొలం కానీ మందులు కొట్టద్దు. మందులు కొట్టడం వల్ల భూమి చచ్చిపోతుంది, అట్లనే అలవాటు అయిపోతుంది. నెక్స్ట్ తరానికి ఏమి ఇస్తావు నువ్వు? అదే ఇస్తావా? నెక్స్ట్ తరం బతుకుతుందా అట్లా మందులు కొట్టడం వల్ల? నేనైతే నేను కొట్టను ఇక. ఎప్పుడంటే కష్టం విడిగా ఉన్నప్పుడు, విడిగా అయినాక అసలు పంపులే కొట్టాలి. మనం భూమిని కాపాడుకోవాలి. అచ్చల కడగాయ పట్ట. నాకు చిన్నప్పటి నుంచి అడుగు మందు వీడేనాయి, మొక్కలకు కానీ పొలం కానీ ఇదే. అప్పుడు గడ్డమంది లిక్విడ్ ఉండే, అప్పుడు కూడా తప్పు సలుడు. కాబట్టి గడ్డమందు వాడద్దు. ఒక పురుగు ఉంటాడు, ఆ పురుగు మందుకు వాడాలి అంతే, చంపడానికి అంతే తప్ప ఊరికే వాడద్దు. భూములను నాశనం చేయొద్దు. భూములను కాపాడుకోవాలి. భూములను కాపాడి నెక్స్ట్ తరానికి ఇవ్వాలి. నువ్వు నెక్స్ట్ తరానికి ఏమి ఇస్తావు? నువ్వు ప్రస్తుతం ఇవాళ ఎట్లున్నా చూసుకుంటున్నావు, నెక్స్ట్ తరం ఏమి ఇవ్వాలి అనే ఆలోచన ఉండాలి. మీ తాత నీకు ఇచ్చారు, నువ్వు వాళ్ళకి ఇవ్వాలి. పచ్చగా ఉంటేనే తరాలు బతుకుతాయంటారు. మన పంపులు కొట్టి ఇలా ఇస్తాం చెప్పండి? పంపులు కొట్టద్దు. కలుండ్రి, కలుపు మొక్కలు కలుండ్రి, తీయండ్రి ఖచ్చితంగా. కాబట్టి భూమిని కాపాడుకుందాం, నెక్స్ట్ తరానికి ఇద్దాం. అంతేకాకుండా చెట్లను పెంచి అడవులను కాపాడుకుందాం, మన ఆరోగ్యం కూడా కాపాడుకుందాం. అండర్స్టాండ్? ఓకే, ఇంతకు సమాప్తం.